మూవీ సూపర్ బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్, సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ. సెకండ్ హాఫ్ అయితే కంపల్సరీ థియేటర్లో కూర్చొని చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ మాత్రం ఆ ఎంట్రీ సీక్వెన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్స్ కానీ మాస్. ఇంటర్వెల్ అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది థియేటర్లో. చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్. 3 years తర్వాత ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని. అండ్ మంచి స్టోరీతో కిరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది, నిధి అగర్వాల్ యాక్టింగ్ అదిరిపోయింది, బాబీ డియోల్ ఎక్స్ట్రాడినరీ. యానిమల్ తర్వాత మళ్ళీ దానికి తగ్గ క్యారెక్టర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద ఎలా చూడాలనుకున్నామో అట్లనే చూసాము. అండ్ ఒక గోస్ బంప్స్, తెలియని ఆనందం. మా హీరో హిట్ కొట్టబోతున్నాడు, మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చాడన్న ఆనందం, సంతోషం ఆపుకోలేకపోతున్నా. జై పవర్ స్టార్. అది జస్ట్ కామియో కోసం కనిపించాలి అంతే, ఏదో ఆయన ఇష్టంగా కనిపించాడు. ఫ్యాన్స్ అయితే 100% ఫుల్ఫిల్ చేస్తారు ఓన్లీ ఫస్ట్ హాఫ్ తో. వాళ్ళు పెట్టిన డబ్బులకి ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేస్తారు, దాన్ని అయితే 1 డౌన్ లేదు. కాకపోతే సెకండ్ హాఫ్ వరకు మాత్రం అందరినీ డిసప్పాయింట్ చేస్తారు ఫ్యామిలీస్. అంత ఏం లేదన్న కామెడీ అలాంటి ఏం లేదు. ఇంకొకటి ఈ నక్కతో కూడా ఏదో కామెడీ ట్రై చేస్తారు కానీ అంత లేదు. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఆచరణలో ఒక సీన్ ఉంటుంది, చిరంజీవి చిన్నప్పుడు విఎఫ్ఎక్స్ పెట్టి ఏఐ పెట్టి చేశారు. అది దానివల్ల చాలా నెగిటివ్ వచ్చింది అప్పట్లోనే. అది చూసి కూడా వీళ్ళు ఇక్కడ ఏం నేర్చుకోలేదు. అలాంటివి ఒక 2 సీన్స్ రిపీట్ చేశారు, అది చాలా దరిద్రంగా వచ్చాయి. విఎఫ్ఎక్స్ వరకు దరిద్రంగా వచ్చాయి, దరిద్రంగా ఉంది. సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ దరిద్రంగా ఉంది. మీరు క్రిష్ గారు ఇంతకు ముందు డైరెక్ట్ చేసిన గైదుంపుతో జాతకాన్ని అయినా సరే, లేదంటే చిరంజీవి గారు యాక్ట్ చేసిన సైరా అయినా సరే, వాటి వరకు రియల్ లొకేషన్ తీసుకొని చాలా బాగా అనిపించింది. వార్ సీన్స్ అయినా సరే, లేదంటే కొండల సీన్స్ అయినా సరే చాలా బాగా అనిపించాయి. దీనికి వచ్చేసరికి ఏంటంటే ఏదో మేము గ్రాండ్ గా చూపించాలి, విఎఫ్ఎక్స్ పెట్టాలనుకుని ఒక విఎఫ్ఎక్స్ పెట్టారు, అది దరిద్రంగా వచ్చాయి. టైం పర్మిట్ కాదు, 5 years తీసారన్న. టైం పర్మిట్ ఇంకేం కావాలి, 5 years సరిపోలేదా? పవన్ కళ్యాణ్ గారు లేని సీన్స్ కూడా చాలా దరిద్రంగా వచ్చాయి. ఎందుకంటే ఆయన పెట్టిన ప్రతి విఎఫ్ఎక్స్ లో పెట్టినా సరే ఎందుకు మరి ఆర్టిఫిషియల్ కనిపించింది, తెలిసిపోతుంది. ఎంత మీరు కంటెంట్ లేకపోయినా సరే ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది కదా. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన మ్యానేజర్స్, ఆయన డైలాగ్స్, ఆయన యాక్షన్ సీన్స్ తో లేపారు. ఆ సెకండ్ హాఫ్ మిస్ అయింది, కంప్లీట్ గా బ్యాక్ ఫైర్ అయింది. లేదు ఆయన చాలా బాగా వాడుకున్నారు. ఆయన యాక్టింగ్ అయినా సరే, లేదంటే డైలాగ్ డెలివరీ అయినా సరే, ఆయన ఎలివేషన్స్ అయినా సరే చాలా బాగా పడ్డాయి. స్టార్టింగ్ లో అయినా సరే, ఎండింగ్ లో అయినా సరే అంత ఏం లేదన్న. లీడ్ అసలు ఏదో ఇప్పుడు ఎలా అంటే రెగ్యులర్ సినిమాకి ఇంటర్వల్ బ్లాక్ ఎలా పడద్దు దానికి అలా పెట్టుకున్నారు అంతే. ఒక RRR అది ఫేక్ అన్నది. పార్ట్ 2 డెఫినెట్ గా వస్తుంది, కాకపోతే అది ఏ రేంజ్ లో అర్థంతో చూసుకోవాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా తీసుకుంటే సెకండ్ పార్ట్ మీద కొంచెం ఇది వచ్చేది, ఇంట్రెస్టింగ్ వచ్చేది. బట్ లేదు, ఫస్ట్ హాఫ్ వరకు 100% ఫ్యాన్స్ కి అయితే న్యాయం చేశాడు. లాస్ట్ ఫైట్ బాగుంది, ఫైట్ ఒకటి చాలా బాగుంది. 20 minutes చాలా బాగుంది, సింగిల్ హ్యాండ్ గా అయిపోయింది బీజిఎం. ఇది కాకుండా సెకండ్ హాఫ్ లో కంటెంట్ లేదు. నేను చెప్పేది అది, కంటెంట్ ఉండి సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా తీసుంటే. ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేశాడు. మనం ఏదైతే పవర్ స్టార్ ఫ్యాన్స్ గా మనం థియేటర్కి వెళ్తామో మనకైతే ఫుల్ మీల్స్ పెట్టాడు. ఒక న్యూట్రల్ ఆడియన్స్ కి ఏదైతే కావాలో అది మిస్ అయింది. మనోందే ఇటు బాగుంది బ్రో. బ్లాక్ బస్టర్ సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ ఉంది పవన్ కళ్యాణ్, ఇంకా నచ్చుతుంది. సాంగ్స్ హైలైట్ ఉన్నాయి. సాంగ్స్ బాగుంది. సావదెంగింది, నాకు సావదెంగింది సినిమా. బాగుందన్న, అదేం లేదన్న. ఎవరు చెప్పారు? మీరు కూడా చూడండి, చెప్పేవాళ్ళు అందరూ చెప్తారన్న. చాలా బాగుంది. చాలా మంది ఎందుకు తీసారో కూడా తెలియదు అనేది అంటారు. అది వాళ్ళ పిచ్చాను, చాలా మంది సినిమా. మూవీ బాగుంది, డీసెంట్ గా ఉంది మూవీ. చూడొచ్చు ఫ్యామిలీతో. సాంగ్స్ అంతా బాగుంది కానీ కొంచెము ఈ కాల్ యానిమేషన్ సీజీ అస్సలు బాగాలేదు, సెట్ కాలేదు అస్సలు. క్లైమాక్స్ కూడా బాగా తీయలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, చూడొచ్చు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. సో ఇంటర్వెల్ బ్యాంక్ మంచిగా ఉంటుంది. యాక్టింగ్ బాగుంది, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అరే ఎనర్జీ తగ్గేది ఉంటుందా? ఎనర్జీ తగ్గేది ఉండదు, పైకే ఉంటుంది ఎనర్జీ. అంటే ఇప్పుడు మీరు జ్యోతి కృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారిని సరిగ్గా హ్యాండిల్ చేశారా? యా ఐ మీన్ లైక్
సో ఫస్ట్ హాఫ్ లైక్ క్రిష్ గారి డైరెక్షన్ అన్నట్టు విన్నాం కదా, సో అది పర్ఫెక్ట్గా ఉండే. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి లైక్ అంత యూనో ఆ ఎనర్జీ మ్యాచ్ అవ్వలేదు మూవీ. సో యా, అంటే ఇప్పుడు మన హీరోయిన్ కూడా సరిగ్గా వాడుకోలేదు నిధి అగర్వాల్ అనేది. నిధి అగర్వాల్ యాక్టింగ్ బాగానే ఉంది. లైక్ మేబీ సెకండ్ పార్ట్లో మనం ఇంకా బెటర్ చూస్తామేమో. సో నిధి అగర్వాల్ది మేబీ సెకండ్ హాఫ్లో చూడొచ్చు మనం. యా, బీజిఎం కిరవాణి గారి మ్యూజిక్ అమేజింగ్ ఇచ్చారు. లైక్ యా, ఐ మీన్ మనము వాట్ యు కాల్ ఇంటర్వ్యూస్లో కూడా చూసాం కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది లైక్ వన్ ఆఫ్ ద హీరోస్ కిరవాణి గారు కూడా మూవీకి. మ్యూజిక్ చాలా బాగుంది. యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సూపర్. బ్రో మూవీ ఎలా ఉంది? రైట్ రైట్. బాగుంది బ్రో, బాగుంది బాగుంది. అంటే ఏం నచ్చింది మూవీలో? ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవుతాయి బ్రో, ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవుతాయి, బరాబర్ మ్యాచ్ అవుతాయి ఎక్స్పెక్టేషన్. ఎలా అనిపించింది? సాంగ్స్ ఇచ్చి పడదేంగిండు, ఇచ్చి పడే బాహుబలి రేంజ్. కానీ క్లైమాక్స్ లో ట్రిపుల్ ఆర్ లాగా అనిపించింది అనేసి ఆ ఫీల్ మీకు రాదు, అట్లేదో అంటారు హేటర్స్ అంటారు, ఆ ఫీల్ మీకు రాదు. సూపర్ సూపర్ ఎక్స్పెక్టేషన్. అనిపించింది మూవీ ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ మూవీ. అన్నయ్య యాక్టింగ్ ఎరగ తీసేశారన్న, గ్రాఫిక్స్ CGI అన్న సూపర్గా చేశారు. ఓకే, నిధి అగర్వాల్ కూడా రెగ్గొట్టేసింది. కిరవాణి BGM ఉంటుందన్న, ఇట్లా కిరవాణి BGM స్టార్ట్ చేయగానే సినిమా థియేటర్ మొత్తం లేచి నిలబడుతుంది. ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి, ఘోరంగా గూస్ బంప్స్. లాస్ట్లో ఫైట్ ఉంటుందన్న, లాస్ట్ BGM ఉంటుంది. అబ్బాబ్బాబ్బా, థియేటర్లో ఎవరు కూర్చోలేదు. వేరే లెవెల్, విలన్కి హీరోకి ఇలా చూపిస్తుంటాడు. వేరే లెవెల్ అన్న మూవీ అయితే. సూపర్ సూపర్ సూపర్. ఇండస్ట్రీకి ఒక్కడే మొగుడు ఎవరో తెలుసా? నన్ను ఓన్లీ పవన్ కళ్యాణ్. ఎడమ చెబుతూ కొడతాను అన్ని. మూవీ గురించి వన్ వర్డ్. అన్న, పవన్ కళ్యాణ్ గారికి హిట్లు ఫ్లాప్లు సంబంధం లేదు, అన్ని ఇండస్ట్రీ హిట్లే. ఓకే, ఇండస్ట్రీకి ఒక్కడే మొగుడు పవన్ కళ్యాణ్, అంతే. సినిమా మొత్తం క్లైమాక్స్ లో మరీ ఓవర్ గా పెట్టి సినిమాని చెడదొప్పేశాడు అనేసి అంటున్నారు. అస్సలు లేదన్న, అస్సలు లేదు. పార్ట్ 2 కోసం పెట్టారు, అది పార్ట్ 2 కోసం పెట్టాడు. సినిమా మాత్రం ధూమ్ ధామ్ ఉందన్న. వచ్చినట్టు ప్రశాంతంగా ఎంతగానో వెళ్తున్నారంటే అంత బాగా వెళ్తున్నారు. సినిమా మాత్రం ఫ్యామిలీ పరంగా, ఫ్రెండ్స్ పరంగా, గ్యాంగ్ పరంగా అన్ని బాగుందన్న. సినిమా సూపర్ హిట్. సినిమాని హిందూ ధర్మాన్ని కాపాడడానికి చూపించినట్టుగా ఉంది కదా. సో ముస్లిమ్స్ ఏమైనా తక్కువ చేస్తున్నట్టు అస్సలు లేదు. ఆ సినిమాలో ముస్లింసే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు. ఎక్కడ ఏ ధర్మాన్ని తప్పుగా చూపించలేదు. మనం అందరం కూడా అనుకుంటాం ఇప్పుడు జనసేన పరంగా ఏమంటామంటే హిందువులకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటాం, కానీ ఓకే అన్న ఇది కూడా అదే చూడు. ఓకే, అందరూ కూడా ఏమనుకుంటారంటే హిందూ ధర్మానికి సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అది ఇది అని అంటారు. కానీ ఆయన ఎప్పుడు కూడా వేరే మతాన్ని కించపరచలేదు. ఆయన ధర్మం ఏంటనేది ఆయన ధర్మాన్ని చూపిస్తున్నాడు. ఆయన ధర్మం పట్ల ఆయన గౌరవంగా ఉంటున్నాడు. పరమతానికి గౌరవం ఇస్తున్నాడు, ఆయన మతానికి మర్యాద ఇస్తున్నాడు. అలా చాలా చక్కగా సినిమా కూడా అలాగే తీశారు. మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే లాస్ట్ BGM ఉంటుంది. హీరోకి విలన్కి మధ్యలో, సుడిగాలి మధ్యలో ఉంటుంది. సూపర్ అది BGM. అంటే ఈ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూస్ లలో, మూవీ ప్రమోషన్స్ లలో ఎక్కువగా కూడా నిధి